న్యూ ఎడ్యుకేషన్ పాలసీ రాబోతుంది, మనందరికీ తెలుసు. మనందరం అక్కడ సాధన చేసి మన పిల్లలకి మనం ఏదైతే అందించామో శాకాహార శాస్త్రాన్ని, ధ్యాన శాస్త్రాన్ని, పిరమిడ్ శక్తి యొక్క పిరమిడ్ శాస్త్రాన్ని ఏదైతే మన పిల్లలకు అందించి ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళ ఎన్నో దేశాల్లో అందిస్తున్నారో, ఇప్పుడు ఈ ఆత్మ విద్య అనేది ప్రపంచవ్యాప్తం అవ్వాలి. అది మనం అక్కడ సాధన చేసి ఇవన్నీ చర్చించుకుంటాం. యువతకు కావలసిన విషయాలు అక్కడ చర్చిస్తాం. సో ఆత్మ విద్య, ఆత్మశాస్త్రం మరొక శాస్త్రంగా మళ్ళీ అది రావాలి అన్నది, అది రావడం కోసం మనం చేస్తున్నాం. ఆత్మవిద్య వచ్చింది అనుకోండి, నెక్స్ట్ జనరేషన్, ఆ వచ్చిన జనరేషన్ అందుకోసం వచ్చారు. మనం ఇది ఆ ఎనర్జీని టచ్ చేస్తే చాలు. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి అంటే ఫర్ మెడిటేషన్ ద్వారానే. మెడిటేషన్ ద్వారా మోటివేషన్ ఇవ్వాలి. మనం గ్రూప్ మెడిటేషన్, ఇప్పటిదాకా మోటివేషన్ అంటే పెద్ద పెద్ద వక్తలుగా స్పీచ్లు ఇచ్చేవాళ్ళం. మోటివేషన్ స్పీకర్ అంటే ఓ అరిచి చెప్పేవాళ్ళం. ఇప్పుడు అరవడాలు లేవు, సైలెంట్గా కూర్చోవడాలి. తిరుపతిలో జరిగే యజ్ఞం తర్వాత మనం ఒక దగ్గర కూర్చొని సాధన చేస్తే, మనల్ని మనం తీర్చిదిద్దుకుంటే, మన ద్వారా మన ఆచరణే ప్రచారంగా ప్రపంచవ్యాప్తం అవుతుంది. అందుకోసం YAGNAM ఈ యజ్ఞం చేస్తున్నాం మనం.